వెల్కమ్ టు సంపత్ కుమార్ కన్కు యూట్యూబ్ ఛానల్. మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. సో ఇన్ కేసు మీరు ఓన్లీ ఇన్వెస్ట్మెంటే చేస్తున్నారనుకోండి, స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పైన కానీ ఏదైనా సరే మీరు ఇన్వెస్ట్మెంటే చేస్తున్నట్లయితే మీకు ఈ వీడియో యూస్ఫుల్ కాదండి. సో మీరు స్కిప్ చేసేయచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. సో మీరు ఇన్ కేసు ఇంట్రాడే ట్రేడింగ్, అది ఈక్విటీ మార్కెట్లో అయినా సరే, అంటే స్టాక్స్లో అయినా సరే, లేదంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అయినా సరే మీరు ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మనం ఇన్ కేసు ఈరోజు ఒక స్టాక్ని బై చేసి సెల్ చేసామంటే, ఇంట్రాడే ట్రేడింగ్ చేసామంటే మనకు ఒక కాంట్రాక్ట్ నోట్ వస్తుంది. ఏదైతే మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేసామో దానికి సంబంధించినటువంటి దాంట్లో మీకు సపోజ్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ ప్రాఫిట్లో నుంచి మళ్ళీ మనకు కొంత సర్వీస్ ఛార్జెస్ అనేటువంటివి కట్ అవుతుంటాయి. అవి ఏంటి అనేటువంటిది మనకి కాంట్రాక్ట్ నోట్లో ఎంత కట్ అయింది ఏంటి అనేటువంటిది ఇన్ డీటెయిల్గా మనకి కంప్లీట్గా ఉంటుంది అన్నమాట కాంట్రాక్ట్ నోట్లో. సో ఇప్పుడు మీకు ఆ కాంట్రాక్ట్ నోట్ చూపిస్తాను. మీరు ఇన్ కేసు ఈ వీడియో చూడలేదనుకోండి, ఓకే, సో మీరు మన ఛానల్లో ఇక్కడ వీడియోస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు. ఇదొక వీడియో ఉంది కదా, 24,900 PE ఆప్షన్ ట్రేడింగ్ అనేటువంటిది. సో ఇదొక వీడియో. నెక్స్ట్ ఇదొకటి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఈ లాస్ట్ వీడియోస్ మీకు చూస్తే కనుక అర్థమవుతుందండి. ఈ వీడియోస్ చూడండి. సో లాస్ట్ ట్రేడింగ్కి సంబంధించి మనం ఒక 2 వీడియోస్ చేసాం కదా. సో ఈ వీడియోస్ చూస్తే ఏంటంటే దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ నోట్, ఓకే, సో దీంట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏంటి అనేటువంటిది దీంట్లో ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ నోట్లో ఛార్జెస్ ఎంత పడ్డాయి అనేటువంటిది నేను ఇప్పుడు మీకు కాంట్రాక్ట్ నోట్లో చూపిస్తాను, ఓకేనా. ఇది నాకు వచ్చినటువంటి కాంట్రాక్ట్ నోట్. ఒకసారి ఇక్కడ చూడండి, PDF ఫైల్ డౌన్లోడ్ చేసి మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇక్కడైతే హైడ్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఇది మనకి తెలుసు కదా, ఇక్కడ 940కి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 940కి నేను ఇక్కడ నిఫ్టీ 24,800 PE, ఓకే, 12th సెప్టెంబర్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ నోట్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఎంట్రీ, అలాగే 10:49కి ఎగ్జిట్ అవ్వడం జరిగింది, ఓకే. సో ఇది ఈ ట్రేడ్కి సంబంధించినటువంటి దాంట్లో మనకు ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఇక్కడ కనిపిస్తుంది కదా, 831 రూపీస్ అనేటువంటిది ప్రాఫిట్ వచ్చింది. ఆ 831 ప్రాఫిట్లో నుంచి ఎంత ఛార్జెస్ కట్ అయినాయి అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు మీరు, 831 అనేటువంటిది ప్రాఫిట్ ఇది, ఓకే. సో దీంట్లో నుంచి మనకి ఇక్కడ చూడండి STT అంటాం, అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. సో ఇది ఒక 2 రూపీస్ కట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ 2.23 ఇదొక ఛార్జ్, ఏంటిది, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఓకేనా. సో తర్వాత ఇక్కడ ఒకటి 0.4 ఉంది చూడండి, 0.4 అనేటువంటిది ఇది IGST 18%. సో ఇక్కడ మొత్తం కలిపి ఎంత అయింది అనేటువంటిది ఎలా అర్థమవుతుంది మనకి. ఇక్కడ ఛార్జెస్ జనరల్గా మీరు జిరోదా కానీ అప్స్టాక్స్ కానీ వాటిలలో మీరు ట్రేడ్ చేశారనుకోండి, ఎంత కట్ అవుతుందండి మీకు. ఇదే ట్రేడ్ సపోజ్ ఆప్షన్ ట్రేడింగ్ ఇదే కదా, 24,800 పుట్ ఆప్షన్ ట్రేడ్ చేస్తాం. సో మీకైతే జనరల్గా ఎంత కట్ అవుతుందండి, ఈజీగా 55 నుంచి 60 రూపీస్ ఈజీ కట్ అవుతుందండి. 55 నుంచి 60 రూపీస్ అనేటువంటిది ఈజీగా కట్ అవ్వడం జరుగుతుంది. సో మీకు అది ప్రాఫిట్ రానివ్వండి, లాస్ రానివ్వండి, ఓకే. సో దాంట్లో నుంచి మాత్రం మీకు 55 నుంచి 60 రూపీస్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది, ఓకే. మీకు లాస్ వస్తే కనుక ఆ లాస్కి 55 మళ్ళీ యాడ్ అవుతుంది. అదే ప్రాఫిట్ వస్తే కనుక ఆ ప్రాఫిట్లో నుంచి 55 అనేటువంటిది మైనస్ అవ్వడం జరుగుతుంది, అది తెలిసిందే కదా. సో దీంట్లో ఎంత తక్కువ ఛార్జ్ ఎందుకు పడుతుందంటే ఇది ఎంస్టాక్ సంబంధించింది, ఓకేనా. సో ఎంస్టాక్ సంబంధించి మనం ఇంతకుముందు ప్రీవియస్గా చేసాం. అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, దాని ప్లాన్స్ ఏంటి అనేటువంటి సపరేట్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చూడండి అవి. సో ఇక్కడ మీకు ఛార్జెస్ ఇక్కడ చూడండి, 831 రూపీస్ ప్రాఫిట్ వస్తే ఇక్కడ మనకి పేమెంట్ ఎంత ఇస్తున్నారు, 826.61. అంటే మిగిలినటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనకి ఛార్జెస్ అన్నమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఛార్జ్ ఎంత పడ్డట్టు అంటే ఇక్కడ 826 అంటే ఆల్మోస్ట్ 6 రూపీస్ పడింది, ఓకే. సో ఎంత, 6 రూపీస్, జస్ట్ 6 రూపీస్ పడిందండి. 831, 826, సో 5 to 6 రూపీస్ అనేటువంటిది ఛార్జెస్ పడడం జరిగింది, ఓకే. సో అదే మీరు జిరోదా కానీ అప్స్టాక్స్ కానీ LIC బ్లూ కానీ ఏదైనా సరే ఇంత తక్కువ ఛార్జెస్ అనేటువంటిది పడదండి. ఈ 6 రూపీస్ కూడా దేనికండి, యాక్చువల్లీ ఇది ఎంస్టాక్ అనేటువంటిది, ఓకే. సో ఈ ఎంస్టాక్ అనేటువంటిది మనకి జీరో బ్రోకరేజ్, ఓకే, జీరో బ్రోకరేజ్. కానీ ఈ మిగిలినటువంటిది ఏదైతే ఛార్జ్ ఇప్పుడు మనకి 6 రూపీస్ పడిందో ఆ 6 రూపీస్ అనేటువంటిది ఎంస్టాక్ వాళ్ళకి వెళ్ళదు. ఇక్కడ మనకి ఇవి కంపల్సరీ అనమాట. ఏ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్లో అయినా సరే ఇవి ఉంటాయి కదా, ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కానీ, సో ఇక్కడ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కానీ, సో ఇవి IGST 18% కానీ, ఇది కామన్ అన్నమాట. అంటే మీకు ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే జస్ట్ 6 రూపీస్ ఒక ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే ఇక్కడ నాకు ఆప్షన్ ట్రేడింగ్లో చేస్తే కనుక 5 to 6 మీకు వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను మన టెలిగ్రామ్ గ్రూప్లో. టెలిగ్రామ్ గ్రూప్లో లేనట్లయితే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుందండి, దాంట్లో జాయిన్ అవ్వండి.
ఇక్కడ 6 రూపీసే పడింది. సో అదే మీరు వేరే ఏ ప్లాట్ఫామ్లో చూసినాక సరే ఎంత ఈజీగా 60 రూపీస్ పడుతుందండి. ఓకేనా, ఎంత పడుతుందండి? 60 రూపీస్ పడుతుంది. మీకు ఇంకో రోజు కాంట్రాక్ట్ నోట్ కూడా చూపిస్తాను. ఇది ఇంకో రోజుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ నోట్ అండి. సో దాంట్లో కూడా ఏంటంటే 10:56కి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో 12:02కి ఎగ్జిట్ అయ్యాను అనమాట. సో దేంట్లో అది 24,900 పుట్ ఆప్షన్. ఓకే, సో దీంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్ ఏంటంటే 817 రూపీస్. ఓకే, సో దీంట్లో 817 రూపీస్ ప్రాఫిట్ వస్తే దీంట్లో ఎంత 814 ఆల్మోస్ట్ 815 వరకు నాకు ఇవ్వడం జరిగింది. అంటే ఎంత కట్ అయిందండి? దీంట్లో జస్ట్ 2 to 3 రూపీస్ మాత్రమే కట్ అయింది. సో ఈ పాయింట్ చాలామంది ఏంటంటే అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పాయింట్ అర్థమవుతుందండి. ఓకే, సో ఇక్కడ ఎంస్టాక్లో ఎంత తక్కువ ఛార్జ్ అనేటువంటిది పడుతుందో చూడండి. 0 బ్రోకరేజ్ ఉంటుంది. ఈ ఎక్స్చేంజ్కి పోవాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో సో అది మాత్రమే జస్ట్ మనకి ఇలా 2 to 3 రూపీస్ అనేటువంటిది కట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 817, 814 అంటే సింపుల్గా అర్థమవుతుంది, కానీ 3 రూపీస్ పడింది. ఓకేనా, సో ఇలా మనకి దీంట్లో బ్రోకరేజ్ అనేటువంటిది చాలా సేవ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు రెగ్యులర్గా ఒక ట్రేడ్ అయినా చేస్తారు కదా, రెగ్యులర్గా ఒక ట్రేడ్ అయినా చేస్తాం. ఓకే, సో ఈ బ్రోకరేజ్ రూపంలో చాలామంది చాలా అమౌంట్ పే చేస్తుంటారు. సో అవన్నీ మనకి ఇక్కడ సేవ్ అవుతాయి ఎంస్టాక్లో. ఎంస్టాక్ సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అకౌంట్ ఓపెన్ చేయండి. ఓకే, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేసేయండి, లైట్ తీసుకోండి. ఓకేనా, మామూలుగా మీరు ఇప్పుడు సపోజ్ ఇంట్రాడే ట్రేడింగ్ డైలీ చేస్తున్నారనుకుందాం. సో ఎంత పడుతుందండి? 60 రూపీస్ పడుతుంది. ఓకే, సో 60 ఇంటూ మనకి ట్రేడింగ్ సెషన్స్ ఒక 1 మంత్కి మనం చేసినట్లయితే క్యాలిక్యులేట్ చేసినట్లయితే 1 మంత్లో ఒక 20 ట్రేడ్స్ చేయొచ్చు. ఓకే, హాలిడేస్ అవన్నీ తీసేయగా చేస్తే ఎంత పడుతుందండి? బ్రోకరేజ్ ఛార్జ్ ఎంత పడుతుంది చూడండి. ఇక్కడ మీకు 1200 రూపీస్ అనేటువంటిది మీకు బ్రోకరేజ్ రూపంలోనే వెళ్ళిపోతుంది పర్ మంత్. నేను ఒక ట్రేడ్ తీసుకునే చెప్పానండి. డైలీ మీరు ఒక ట్రేడ్ చేసినా సరే 1200 రూపీస్ బ్రోకరేజ్ రూపంలోనే మీరు పే చేస్తున్నారు. బట్ డైలీ కొంత పే చేస్తారు కాబట్టి మీకు ఆ పెయిన్ అనేటువంటిది అర్థం కాదండి. ఓకే, సో ఇక్కడ 1200 రూపీస్ పే చేస్తున్నారు. అదే ఇక్కడ మనం యావరేజ్గా చూసినట్లయితే ఎంస్టాక్లో నేను 3 రూపీస్ పడింది కదా ఒకరోజు, అలాగే 6 రూపీస్ పడింది. యావరేజ్గా మనం 5 రూపీస్ తీసుకున్నాం అనుకోండి. సో దీన్నే మనం ఇప్పుడు 5 రూపీస్ కనుక తీసుకున్నట్లయితే అదే 20 డేస్కి 20 ఇంటూ ఓకే 5 రూపీస్ యావరేజ్గా తీసుకుంటే మనకి 100 రూపీసే పడుతుంది. సో దానికి దీనికి ఎంత డిఫరెంట్ వస్తుంది అనేటువంటిది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక ట్రేడ్ మాత్రమే ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఓకేనా, సో ఒకవేళ మీరు డైలీ 3 ట్రేడ్స్ మినిమం 3 ట్రేడ్స్ చేస్తారనుకుందాం. ఓకే, డైలీ 3 ట్రేడ్స్ ఇంటూ 20 డేస్. ఓకే, 1 మంత్లో ఎన్ని ట్రేడ్స్ చేస్తారు అంటే ఎన్ని డేస్ ఉంటుంది మనకు యాక్టివ్గా ఉండేటువంటి హాలిడేస్ అన్ని తీసేస్తే మనకు ఒక 20 డేస్ ఉంటుంది. సో అంటే ఎన్ని ట్రేడ్స్ చేస్తారు మీరు? 60 ట్రేడ్స్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు 60 ట్రేడ్స్ అంటే 60 ఇంటూ మీరు జనరల్గా అదర్ ప్లాట్ఫామ్స్లో అయితే ఎంత పడుతుందండి? 60 రూపీస్ పడుతుంది. అంటే 3600 రూపీస్ అనేటువంటిది మీకు ఇక్కడ బ్రోకరేజ్ రూపంలో మీరు పే చేస్తుంటారు ఎవ్రీ మంత్. మీకు ప్రాఫిట్ వచ్చినా వాళ్ళకి సంబంధం లేదు, లాస్ వచ్చినా సంబంధం లేదు. మీకు ప్రాఫిట్ వచ్చినా ఆ ప్రాఫిట్లో నుంచి 3600 రూపీస్ అనేటువంటిది కట్ అవుతుంది. సో మీకు లాస్ వస్తే ఆ లాస్కి మళ్ళీ 3000. సపోజ్ మీకు ఒక 5K లాస్ ఉందనుకుందాం. ఓకే, మీకు ఒక 5000 అనేటువంటిది లాస్ ఉందనుకుందాం. సో దానికి ఏమవుతుందండి? మళ్ళీ 3600 యాడ్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 8600 అనేటువంటిది మీకు ఉండడం జరుగుతుంది. సో పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంస్టాక్ చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఈ 60 తీసేసి అదే మనకి ఎంత పడుతుందండి? ఓకే, సో ఇక్కడ 3600 రూపీస్ పడింది. ఓకే, 3600 రూపీస్. అదే మనం ఏదైతే నేను చెప్పినటువంటి 5 రూపీస్ ప్రకారం ఓకే డైలీ 3 ట్రేడ్స్ కదా ఇక్కడ తీసింది. మన ఎగ్జాంపుల్గా 3 ట్రేడ్స్ చేసాం కదా, 3 ఇంటూ 20. ఓకే, సో అంటే 60 డేస్ అన్నమాట. ఓకే, 60 డేస్కి మనకు ఎంస్టాక్ ప్రకారం అయితే ఎంత పడుతుందండి? ఓకే, ఒక ట్రేడ్కి 5 రూపీస్ పడుతుంది. జస్ట్ 300 రూపీస్తో అయిపోతుంది అనమాట. మీకు డిఫరెంట్ ఎంత ఉందనేటువంటిది ఇంతకుముందు వేరే మీ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్లో 3000 ప్లస్ వచ్చినటువంటిది ఇక్కడ ఎంత తక్కువగా కట్ అవుతుంది అనేటువంటిది అర్థమవుతుందా? సో ఇదన్నమాట. సో ఇది మీ ఇన్ కేస్ ఎవరైనా సరే మీకు ఈ వీడియో సపరేట్గా ఎందుకు చేస్తున్నానంటే ఇన్ కేస్ మీకు కనుక బ్రోకరేజ్ ఛార్జెస్ని రెడ్యూస్ చేసుకోవాలి, మనీ సేవ్ చేసుకోవాలి అనుకుంటే, అంటే చాలామంది ఏంటంటే ట్రేడింగ్లో వచ్చే లాస్ పైన ఫోకస్ చేస్తారు తప్పితే బ్రోకరేజ్ ద్వారా వచ్చేటువంటి లాస్ ఇది లాసే కదా, బ్రోకరేజ్ ద్వారా కూడా మనీ లూజ్ అవుతున్నారు కదా. సో దీన్ని కూడా కన్సిడర్ చేస్తే మీకు మనీ అనేటువంటిది సేవ్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ కనుక మీకు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, ఎంస్టాక్ సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేటువంటిది కూడా నేను సపరేట్ వీడియో చేశానండి. సో ఇక్కడ మీరు మన ఛానల్లోకి వచ్చినట్లయితే సో ఇక్కడ చూడొచ్చండి మీరు. ఓకే, మన ఛానల్లో ఎంస్టాక్ అకౌంట్ ఓపెనింగ్ ఏంటి ఎలా అనేటువంటిది సపరేట్ వీడియో చేశాను. ఈ వీడియో చూడండి. ఓకే,
దీనికి సంబంధించిన ప్లాన్స్ డీటెయిల్స్ ఈ 2 వీడియోస్ చూడండి. ఓకే, ఈ 2 వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అకౌంట్ ఓపెన్ చేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం లైట్ తీసుకోండి, వదిలేయండి. ఓకేనా? సో ఇది ఈ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే 10K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. మీరు మన ఛానల్ ఎంకరేజ్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.